షర్మిల గారు, అంది వచ్చిన టెక్నాలజీని చూసి ఆనందపడాలో ఏడవాలో కూడా తెలియని పరిస్థితి. ఇప్పుడు సహస్ర కేసుని తీసుకుంటే కేవలం ఓటీటీలు, వెబ్ సిరీస్లో క్రైమ్ సిరీస్ చూసి స్పెషల్లీ క్రైమ్ ఎలా చేయాలి, ఎలా ఎస్కేప్ అవ్వాలి, ఎలా అడ్డు తొలగించుకోవాలి, దీన్ని బట్టి చూస్తే అసలు రాబోయే తరానికి ఎలాంటి అలార్మింగ్ సిస్టమ్ వస్తుందనేది ఇప్పుడు తాజా ఘటన. ఎలా ప్రివెంట్ చేయగలం? సో వన్ థింగ్ ఈజ్ మూవీస్, ఓటీటీస్, నెట్ఫ్లిక్స్ ఏదైనా తీసుకోండి. ఇన్ఫ్యాక్ట్ పిల్లలు చూడగలరా లేదా అనే మాట అటుంచి నాకు చాలా కష్టం అవుతుంది ఏదైనా మూవీకి వెళ్ళినప్పుడు. అంటే అదేమి డెపిక్ట్ చేస్తుందంటే మనకి ఆ లెవెల్లో వైలెన్స్ చూపిస్తే తప్ప మనుషులకి సాటిస్ఫై అవ్వట్లా. ఇదివరకు ఒక చెడ్డ అతన్ని చూపించడానికి ఒక దెబ్బ కొడతాడో లేకపోతే ఏదో నెట్టుకుంటారో లేకపోతే ఇంకొకటే చేసేవాళ్ళు విలన్స్ అని ఒక స్పెసిఫిక్గా ఉండేది. సో ఇప్పుడు ఏంటంటే అసలు విచిత్రమైన మానసిక రుగ్మతలు ఉన్న వాళ్ళనే మొత్తం ఆ సినిమా అంతా చూపిస్తూ ఉంటారు. వాళ్ళ చుట్టూనే తిరుగుతూ ఉంటుంది కదా. ఇన్ఫ్యాక్ట్ హీరోస్కి కూడా ఉంటాయి రుగ్మతలు. సో అదేంటంటే మరి ఎందుకు అలా జరుగుతోంది అని అంటే నేను సినిమాలు తీసే వాళ్ళని బ్లేమ్ చేయను. వాళ్ళు ఎందుకు అలా తీయాల్సి వస్తుందంటే ఆ లెవెల్లో చూపిస్తే తప్ప మనుషుల్లో ఎంత మార్పు వచ్చిందంటే దాన్ని మాత్రమే ఎక్కువగా చూస్తున్నారు వాళ్ళు. నువ్వు మామూలుగా సింపుల్గా హ్యాపీగా నవ్వుకొని ఫ్యామిలీ అంతా కూర్చొని చూసే సినిమాలకి వ్యూవర్షిప్ ఉండట్లేదు. ఫీల్ గుడ్ మూవీస్కి ఆల్మోస్ట్ అసలు జీరో అయిపోయింది. విపరీతమైన వైలెన్స్ లేకపోతే మానసిక రుగ్మత అతిగా ఉండటం అనమాట. అతి ఎమోషన్స్ చూపించే సినిమాలే అపీల్ అవుతున్నాయి. సో మూవీస్ తీసేవాళ్ళని నేనేం అన్నాను. చూసేవాళ్ళలో ఈ చేంజెస్ ఎందుకు జరుగుతున్నాయి అనేది ఎవరికి వాళ్ళు చూసుకోవాలి. అది చాలా డేంజరస్ థింగ్. ఒకటి ఏంటంటే మీరు ఇంతకుముందు కూడా అడిగారు, సెల్ ఫోన్ ఇవ్వకుండా గడవదు, ఖచ్చితంగా పనికి వెళ్లకుండా గడవదు. నేనేం చేయాలి? సింపుల్గా చెప్పాలి అని అంటే మీకు ప్రతిదానికి టైం టేబుల్స్ ఉండాలి. ఈ చైల్డ్ టైం టేబుల్స్ ఉండాలి అనగానే అగైన్ దానికి కూడా ప్రాబ్లమ్స్ క్రియేట్ అయినాయి. ఏంటంటే ఒక చైల్డ్, నేను యూజువల్గా వచ్చిన వాళ్ళందరినీ మాట్లాడినప్పుడు పేరెంట్స్ చెప్తారు, వీడికి చాలామంది పిల్లలకి ఇది బిలో మిడిల్ క్లాస్ వాళ్ళకి, మిడిల్ క్లాస్ కూడా కాదు, లోవర్ మిడిల్ క్లాస్ వాళ్ళు కూడా ఇదే చేస్తున్నారు. ఏం చేస్తారంటే మార్నింగ్ లేచిన దగ్గర నుంచి నైట్ 8:30 వరకు వాడికి అసలు ఊపిరి తీసుకోవడానికి కూడా టైం లేకుండా ఒకదాని తర్వాత ఒకటి. యూ వోంట్ బిలీవ్, నర్సరీ, యూకేజీ, ఎల్కేజీ, ఫస్ట్ క్లాస్ చదివే వాళ్ళకి కూడా 3 గంటలు ట్యూషన్ అని చెప్పి పంపిస్తున్నారు. ఎందుకంటే మా ఇంట్లో ఎవరు లేరు, మేమిద్దరం పనులకి వెళ్ళాలి. వాడికి అసలు ఆరు బయట వెళ్ళి ఒకసారి అలా గాలి పీల్చి గ్రీన్ థింగ్ చూసి దేన్నన్నా ముట్టుకుని స్పర్శ అని చెప్పినట్టు వెరీ వెరీ ఇంపార్టెంట్. టచ్ అసలు పేరెంట్స్ మధ్యలోనే సరిపడే టచ్ లేదు. ఐ డోంట్ థింక్ కపుల్స్ ఆర్ నాట్ ఫిజికలీ ఆల్సో ఇంటిమేట్. ఫిజికల్ ఇంటిమేసీ డజంట్ మీన్ ఓన్లీ సెక్స్, ఇట్స్ అబౌట్ సిట్టింగ్ టుగెదర్. అసలు మనిషిని ముట్టుకోవటం, కాస్త ఒక చెయ్యి చుట్టూ వేయటం, ఒక హగ్ ఇవ్వటం, నీకేం జరిగింది ఇవాళ, నీ రోజు ఎలా ఉంది అని కపుల్ ఇద్దరు మాట్లాడుకోవటానికే టైం లేదు. పిల్లలకి ఎక్కడి నుంచి ఇస్తారు? అండ్ పిల్లవాడికి ఏదో ఉద్వేగంతో వస్తాడు స్కూల్ నుంచి, లేదంటే స్కూల్ తర్వాత పోనీ 5ంటికో 6ంటికో ఒక 2 గంటలన్నా బయట అసలు ఆడుకొనివ్వరు. నేను ప్రతి ఒక్కళ్ళకి నా ప్రిస్క్రిప్షన్ మీద రాస్తూ ఉంటాను, అవుట్డోర్, ప్లీజ్ అలౌ ద చైల్డ్ టు గో అవుట్డోర్. ఎవరు రారండి వీడు వెళ్ళినా కానీ, మీరు తీసుకెళ్ళండి. నేను 20 years బ్యాక్ నా పిల్లల కోసం ప్లే డేట్స్ నేనే అరేంజ్ చేసేదాన్ని. ఆ గ్రూప్ మొత్తానికి, వీళ్ళు యూజువల్గా తిరిగే గ్రూప్ అందరినీ పిల్లల్ని నేను ఇన్వైట్ చేసేదాన్ని. కింద ఒకళ్ళు అడల్ట్ కూర్చోవాలి, వాళ్ళు సేఫ్గా ఆడుకుంటున్నారు లేదా అని. ఇదివరకులాగా పల్లెటూరులో పోయి ఆడుకోండి అని అంటే సేఫ్టీ లేదు. సో ఒకళ్ళు ఆ రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి, వాళ్ళని ఆడుకొనివ్వాలి. ఆటల్లో ఇప్పుడు నువ్వు ఆటల్లోనే నీ టీమ్ స్పిరిట్, నీకు మానసిక ఆహ్లాదం ఎక్కడుంది అసలు? మీరు ఏ ఇల్లనే చూసుకోండి, పిల్లలు ఫ్రీ ప్లే. నేను ఆడించండి అని చెప్పగానే తీసుకెళ్ళి టెన్నిస్ క్లాస్లో పడేస్తారు. వాడికి అసలు ఇష్టం ఉండదు, వాడికి ఫిజికల్లీ టయర్డ్గా ఉంటాడు. వాడికి కావాల్సింది కాసేపు వాడి ఏజ్ గ్రూప్తో కబుర్లు చెప్పుకుంటూ, కొట్టుకుంటున్నప్పుడు తిట్టుకుంటున్నప్పుడు అది ఎట్లా రిజాల్వ్ చేసుకోవాలి, నేను ఎలా అడ్జస్ట్ అవ్వాలి వాడి కోసం, వాడిలో ఏముంది దట్ ఎవ్రీవన్ వాంట్స్ టు ఎక్వైర్, సో నేను అది ఎలా ఎక్వైర్ చేయొచ్చు, ఇట్లాంటివన్నీ లైఫ్ స్కిల్స్ అన్నీ ఆటల్లోనే తెలిసేది. కానీ ఆ పొజిషన్ లేదు కదా, ఎందుకంటే కార్పొరేట్ స్కూళ్ళు లక్షల ఫీజులు వసూలు చేస్తాయి, కానీ ప్లే ఏరియా ఉండదు, కల్చర్ ఆడుకోవడానికి. సో ఐ థింక్
నేను స్కూల్స్ని కూడా ఎక్కువ బ్లేమ్ చేయను. ప్రతిదీ మనకి ప్రొవైడ్ చేసే వనరులు ఎవరైతే మనకి ప్రొవైడ్ చేస్తున్నారో, ఇప్పుడు డైరెక్టర్స్ కానీ లేకపోతే స్కూల్ యాజమాన్యం కానీ ఇంకోటి కానీ, డిమాండ్ బట్టి ఉంటుంది సప్లై. నీ డిమాండ్ అంతా నాకు తెలిసి నా దగ్గరికి పిల్లల్ని తీసుకొస్తారు యాంగ్జైటీ అండ్ డిప్రెషన్ తోటి. నేను చదవలేను మొర్రో అని చెప్పినా కానీ అసలు 6వ తరగతి 5వ తరగతి నుంచి వాళ్ళకి హాస్టల్స్లో పడేస్తున్నారు. ఎందుకంటే అప్పుడు మొదలుపెట్టి చదివితే వాడు 12వ క్లాస్కి వచ్చేటప్పటికి ఇక్కడికి వెళ్తాడు అక్కడికి వెళ్తాడు అని. నేను చెప్తున్నాను, ఎయిమ్ మంచిదే, చదువు రావాలి. మీకు చదువు మాకు లేదు, మేము వాళ్ళకి చెప్పించాలి, మేము బాగా పనిచేస్తున్నాం, డబ్బులు ఇస్తున్నాం, వీడికి ప్రాబ్లం లేదు. నువ్వు హాస్టల్లో వాడి ఎమోషన్స్ వాడు నియంత్రించుకోలేని ఏజ్లో, వాడి అవసరాలు వాడు చెప్పుకోలేని ఏజ్లో, కొన్ని హాస్టల్స్ యాక్చువల్లీ అవుట్డోర్ యాక్టివిటీస్ చాలా బాగుంటాయి, వాళ్ళకి ఇళ్లలో కూడా దొరుకుతూ ఉంటాయి. బట్ ఈవెన్ దెన్ పిల్లలకి అప్పుడు కావాల్సింది ఒక సెక్యూర్ హోమ్. దాన్ని నువ్వు హాస్టల్తో రీప్లేస్ చేయలేవు. ప్రతిదానికి ఒక ఏజ్ ఉంటుంది, అండ్ ఆ ఏజ్ కూడా 2 పిల్లల మధ్య తేడా ఉంటుంది. ఏమిటి అని అంటే, ఒకడికి 10 ఏళ్ళకి వచ్చిన నియంత్రణ ఒకడికి 15 ఏళ్ళ వరకు నువ్వు కాన్స్టెంట్గా చూసుకుంటూ నేర్పిస్తూ ఉంటేనే వస్తుంది, ఇంకొకడికి 20 ఏళ్ళకి. సో ఈ ఇండివిజువల్ డిఫరెన్సెస్ని గమనించుకోవాలి, అవి ప్రొవైడ్ చేస్తూ ఉండాలి. సెల్ ఫోన్స్కి దూరంగా ఎలా ఉంచాలి అని అంటే, ప్రతి దానికి ఒక టైం లిమిట్స్ పెట్టుకోవాలి, వాటిని ఎన్ఫోర్స్ చేయాలి. ఇప్పుడు మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ నేను అలసిపోయి ఇంటికి వస్తాను, అబ్బా 1 గంట నాకు టైం కావాలి. అది కూడా కరెక్టే కదా, నీడే కదా పేరెంట్కి, వాళ్ళు హ్యూమన్ బీయింగ్సే కదా. కానీ తర్వాత నువ్వేం చేస్తున్నావు? ఆ గంట నేను ఇది ఇస్తాను, ఆ తర్వాత ఇంకొక 2 గంటలు అది చేపిస్తాను. నీకు చైల్డ్కి, నువ్వు చైల్డ్ 1-to-1 ఎంతసేపు గడుపుతున్నారు? జస్ట్ చెయ్యి పట్టుకొని రోజు వాక్కి తీసుకెళ్ళండి, ఒక ½ అన్ అవర్. ఎన్ని కబుర్లు వస్తాయి ఇమ్మీడియట్గా. మీరు ఇందాక అన్నారు, ఇతని ఈ ప్రవృత్తి ఎందుకు మనకి ఎలా తెలుస్తుంది, జరిగిన తర్వాతే కదా అని. కానే కాదు, అన్నీ తెలుస్తాయి. నువ్వు డైలీ కొంచెం టైం నీ చైల్డ్తో స్పెండ్ చేయాలి, అండ్ అతను నీకు ఇస్తున్న ప్రాబ్లమ్స్ని ఎలా సాల్వ్ చేయాలి అని హెల్ప్ తీసుకోవాలి. ప్రతి ఒక్కళ్ళు పీడియాట్రిషియన్స్ సైకాలజిస్టులు కాదు. ఇన్ఫ్యాక్ట్ సైకాలజిస్టులు పీడియాట్రిషియన్స్కి కూడా పేరెంట్స్గా చాలా డౌట్స్ వస్తాయి, అండ్ వీ టేక్ హెల్ప్. సో ఇట్లా పక్క వాళ్ళని అడగాలి. ఇదివరకైతే చెప్పేవాళ్ళు ఇంట్లో, ఇదేంటి వీడు, ఐ యూస్ టు కాల్ మై మదర్. నేను పీజీ చేస్తున్నప్పుడే ఐ హ్యాడ్ మై సన్, మమ్మీ వీడేంటి ఇలా చేస్తున్నాడు, నేను ఇలా చేశానా, నువ్వేం చేస్తుందండి, సంథింగ్ లైక్ దట్. దెన్ ఐ యూస్ టు కాల్ మై ప్రొఫెసర్స్, ఈజ్ ఇట్ రైట్, ఈజ్ ఇట్ ఓకే, వాట్ ఈజ్ రైట్, వాట్ ఈజ్ నాట్. ఇవన్నీ నేర్చుకోవాలి కదా. నేర్చుకోవాలని అంటే ఫస్ట్ నాకు వాడిలో తేడాగా ఎప్పుడు కనిపించాలి అంటే నేను వాడితో ఉండాలి కదా. అసలు ఆ టచ్, ఆ టైమ్, టాక్, వెరీ క్లియర్లీ సెడ్. ఈ 3 విపరీతంగా ఇంపార్టెంట్. నువ్వు ఇవి ఇచ్చిన రోజున సెల్ ఫోన్ టెక్నాలజీ కాదు ప్రాబ్లం, కాదు, అది యూస్ చేసే విధానం ప్రాబ్లం. నువ్వు యూస్ చేసుకోగలిగితే టెక్నాలజీతో చాలా చేయొచ్చు. ఇన్ఫ్యాక్ట్ చాలా పనులు ఈజీ అవుతాయి. సో ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. టైంని, టాక్ని, టచ్ని, ఈ 3ని రీప్లేస్ చేయొద్దు. ఇవి ఇస్తే మీకే అర్థమవుతుంది ఎలా పెంచాలి పిల్లల్ని అని.